ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం దీర్ఘకాలం సంతానం లేని వాళ్ళు ఈ రకంగా ఈ శ్లోకాన్ని పఠిస్తూ చేతిలోకి బియ్యం నూకను తీసుకొని పుట్ట మీద చల్లుతూ ఇలా స్మరించండి. పసుపు కుంకుమ వేసేటప్పుడు తోక తొక్కితే తొలగిపో, పడగ తొక్కితే పారిపో, నడుము తొక్కితే నా వాడనుకో, నూక వేసేటప్పుడు నూక నువ్వు తీసుకుని మూకను మాకివ్వు, చిమ్మిలి వేసేటప్పుడు చిమ్మిలి తిని చిరునవ్వుతో చూడు, చలిమిడి వేసేటప్పుడు చలిమిడి తిని చల్లగా చూడు, పాలు పోసేటప్పుడు పాలు తాగి పారిపో అని స్మరించుకుంటూ నూకను పుట్ట మీద చల్లాలి. ఇంత శ్లోకం చెప్పలేని వాళ్ళు ఈ ఒక్క మాటనైనా చెప్పవచ్చు. స్వామి, నేను వేసే ఈ నూకను నీవు తీసుకొని మూకలు నాకు ఇవ్వు అని 3 సార్లు వేస్తూ చెప్పాలి. సంతానం కోరుకునే వాళ్ళు, గర్భదోషాలు ఉన్నవాళ్ళు పుట్ట మీద ఉన్న తడి మన్నును గర్భానికి రాసుకోవాలి. ఇలా చేస్తే గర్భదోషాలు పోయి శీఘ్ర సంతానం కలుగుతుంది అని శాస్త్రవచనం.